దేవి భాగవతం 8వ భాగం. బ్రహ్మదేవుడు జగద్ధాత్రిని ప్రార్థిస్తున్నాడు. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా, మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయమైందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవటం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడు నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకైటములతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటభ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా? అది కాకపోతే క్షీరసముద్రరాజు తనయ్య లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏదైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించటమే సమంజసం. అతన్ని త్వరగా జయింపజేయి, మమ్మల్ని ఆనందింపజేయి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపజేయి. విష్ణుమూర్తిని బతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకు నీవే జీవన ప్రదాత్రివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను. కుదుటపడండి. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవటానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా అనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మర్చిపోయింది. వైధవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే సౌరిని బతికిస్తాను. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెప్తాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతి నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమై ఏకాక్షరమైన హ్రీం నా మంత్రాన్ని హీమ్రా నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏకాక్షరమైన హ్రీం అనే నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదర్శనం చేశాడు. ఆనంద బాష్పాలతో దొప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడిగా ఉండిపోవాలి అని అనుగ్రహించు. హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడు ఎలా అవుతావు? కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా చేదృశీ లోకే భవేచ్ఛ కథమన్యథా. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో.
సరే అయితే జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకా ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీర, తథాస్తు. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకా ఎవరి చేతిలోనూ నీకు చావు లేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడ నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఆ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యం. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరాన్ని కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయా ప్రసాదం. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టుపెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న శౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటబులతో సౌరి జరిపిన 5,000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్దయులు అన్నావు, వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాం. నువ్వు బహుశ్రుతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. మూర్ఖేన సహ సంయోగో విషాదపి సుదుర్జరః, విఘ్నేన సహ సంయోగః సుధారస సమస్మృతః స్మృతః. నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినటమే ఒక గొప్ప వరం. అదే మానవుడి విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటికి సత్సత్ జ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షశక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానమైపోతాడు. జంతువుల్లో కూడా లేడీ, జింక మొదలైన వాటికి వినటం తెలుసు. సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు 5 చెవి, కన్ను శుభప్రదమైనవి. వినటం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది. చూడటం వల్ల మనసు రంజిల్లుతుంది. ఈ వినికిడి కూడా సాత్విక, తామస, రాజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెప్తున్నారు. వేద శాస్త్రాదులను వినటం సాత్విక శ్రవణం, సాహిత్యాన్ని వినటం రాజసం, యుద్ధ వార్తలు, ఇతరుల దోషాలను వినటం తామసం. సాత్వికం వేద శాస్త్రాది సాహిత్యం చైవ రాజసం, తామసం యుద్ధన వార్తాచ పరదోష ప్రకాశనం. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్షఫలాన్ని అందించే విషయాలను వినటం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినటం మధ్యమం, భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిన పెట్టడం అధమం. అలాగే సాహిత్యము 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని వినటం ఉత్తమం, వేశ్యా వృత్తాంతాలను చెవికెక్కించుకోవటం మధ్యమం, అక్రమ సంబంధాల కథలు ఆలకించటం అధమం. తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను, పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినటం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరినొకరు చంపుకునే చరిత్రలను చెవిన పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకు, నిర్నిమిత్త వివాదాలకు చెవులు అప్పగించటం అధమం. కాబట్టి ఓ మహామతి, సుత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినటం ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి. శౌనక మహాముని, ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యున్నే. సరే, మధుకైటబుల కథ చెప్తున్నాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి అని శౌనకుడు సూత మహామునులకి చెప్తున్నాడు.